హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ తెలుగు హోమ్. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం న్యూ ఓటీజీ అన్బాక్సింగ్ అలాగే దాని రివ్యూస్. ఈ ఓటీజీని నేను అమెజాన్ ఆన్లైన్ యాప్లో కొని 1 month పైనే అవుతుంది. ఆర్డర్ చేసిన 4 daysకి డెలివరీ ఇచ్చేశారు. ఇది అగారో బ్రాండ్ ఓటీజీ అవెన్ టోస్టర్ గ్రిల్లర్. ఈ 1 monthలో నేను చాలా ఐటమ్స్ని బేక్ చేయడం, గ్రిల్ చేయడం జరిగింది. సో 1 month బాగా యూస్ చేశాక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేయాలనిపించి ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఐటమ్ని కొన్నప్పుడైనా మనం ఫస్ట్ థింగ్ చేయవలసింది ఏంటంటే ఆ ఐటమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బాగా స్టడీ చేయడం. అందుకే ప్యాక్ అయి వచ్చిన ఈ బాక్స్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ మనం చూద్దాం. సో బేసిక్ యూనిట్ ఇలా ఉంటుంది. సో కెపాసిటీ వచ్చి 48 liters. సో అందులో మనకి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. బాక్స్ కిట్ సైడ్ చూసినట్లయితే స్పెసిఫికేషన్స్ క్లియర్గా అన్నీ మెన్షన్ చేస్తున్నారు. సో కెపాసిటీ వచ్చి 48 liters. సో 2000 watts అనమాట. నార్మల్గా ఎనీ ఓటీజీ మనం కొనేటప్పుడు 1500 watts అబవ్ ఉండేటట్లు చూసుకుంటే బాగుంటుంది. తర్వాత ప్రైస్ వచ్చి 9999 అని మెన్షన్ చేశారు, కానీ 5500కి వచ్చేసింది అనమాట. ఈ యూనిట్ కొనే ముందు నేను చాలా యూనిట్స్ గురించి స్టడీ చేశాను, కానీ ఈ యూనిట్ 48 liters 5500 అంటే చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో వచ్చింది. బాక్స్కి ఇంకొక సైడ్ చూసినట్లయితే ఆ నాబ్స్ వాటి ఫంక్షన్ గురించి మొత్తం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎంత టైం కావాలి బేక్ చేయడానికి, కుక్ చేయడానికి అని మనం సెట్ చేసుకోవడానికి టైమర్ ఉంటుంది. మనం సెట్ చేసుకున్న టైమర్ ప్రకారం ఆ టైం అవ్వగానే మనకి బెల్ సౌండ్ వస్తుంది. సో యూనిట్ లోపల ఎయిర్ సర్క్యులేట్ అవ్వడానికి ఫ్యాన్ ఉంటుంది. ఆ రోటేసరీ రాడ్ని యూస్ చేసినప్పుడు ఆ రోటేసరీ ఫంక్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇన్బిల్ట్ థర్మోస్టాట్ అంటే టెంపరేచర్ని మనం సెట్ చేసుకుంటాము. 180 degrees ఆర్ 200 ఆర్ అప్ టు ఇది 250 degrees వరకు ఉంది. సో నెక్స్ట్ వచ్చి ఫంక్షన్ నాబ్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇల్యూమినేటెడ్ ఛాంబర్, అంటే లోపల బల్బ్ వెలుగుతూ ఉంటుంది. ఈ బల్బ్ వెలగడం వల్ల లోపల ఉన్న ఐటమ్స్ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ యూనిట్లో మనకి 6 హీటింగ్ రాడ్స్ ఉన్నాయి. పైన 3 ఉంటాయి, అలాగే కింద 3 ఉంటాయి అన్నమాట. ఈ యూనిట్తో పాటు వచ్చిన ఐటమ్స్ ఏమేమిటంటే బేక్ ప్యాన్, అలాగే ట్రే హ్యాండిల్, ఈ బేక్ ప్యాన్ పట్టుకోవడానికి హ్యాండిల్ అనమాట, అది రోటేసరీ రాడ్ ఉంది. తర్వాత సో దాన్ని పట్టుకోవడానికి హ్యాండిల్ ఇచ్చారు, మాన్యువల్ గైడ్ ఇచ్చారు, అలాగే 1 year వారంటీ కార్డ్ కూడా ఉంది మాన్యువల్తో పాటు. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట, కార్డ్బోర్డ్ బాక్స్ పైన ఉండే ఇన్ఫర్మేషన్. సో అంతో ఎంతో నాలెడ్జ్ వచ్చింది. లోపల అయితే చాలా నీట్గా ప్యాకింగ్ చేసి యూనిట్ వచ్చింది. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేశాక యూనిట్ ఇలా ఉందన్నమాట. కిచెన్లో కార్నర్లో ప్లేస్ చేశాను. యూనిట్ అయితే కొంచెం పెద్దగానే మంచిగానే కనిపిస్తుంది. సో దాంతోపాటు వచ్చిన ఐటమ్స్ ఇవి ఇందాక చూసాం కదా కార్డ్బోర్డ్ బాక్స్ పైన, కాకపోతే నాకు ఐటమ్స్ కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చాయి. సో ఇది బేకింగ్ ట్రే, దానికి సంబంధించిన హ్యాండిల్. నెక్స్ట్ వచ్చి ఇది గ్రిల్ చేసుకోవడానికి ఇలా ఒక ట్రే ఇచ్చారు. నెక్స్ట్ రోటేసరీ రాడ్ అనమాట, దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రాడ్ని హోల్డ్ చేయడానికి హ్యాండిల్ ఇచ్చారు, రోటేసరీ రాడ్ హ్యాండిల్ అనమాట. సో ఈ హ్యాండిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే హీట్ అయిన ఈ ఐటమ్స్ని తీసుకోవడానికి మళ్ళీ తిరిగి పెట్టుకోవడానికి హ్యాండిల్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మెయిన్ యూనిట్కి డోర్ వచ్చి యాజ్ యూజువల్ గ్లాస్ డోర్కి హ్యాండిల్ ఉంది. యూనిట్కి సైడ్న 4 knobs ఉన్నాయి. వాటి ఫంక్షన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము, మరొకసారి చూద్దాం. ఇది రోటేసరీ నాబ్. రోటేసరీ రాడ్ని యూస్ చేసినప్పుడు ఈ నాబ్ని మనం ఫంక్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి టెంపరేచర్ నాబు 0 to 250 degrees Celsius వరకు ఉంటుంది. బేకింగ్ లేక కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫంక్షన్ నాబ్. ఫంక్షన్ నాబ్ అంటే యాక్చువల్గా మనం యూనిట్లో చూసినట్లయితే 3 హీటింగ్ రాడ్స్ వచ్చి పైన ఉంటాయి, 3 హీటింగ్ రాడ్స్ వచ్చి కింద ఉంటాయి. సో పైన ఉండే హీటింగ్ రాడ్సే హీట్ అవ్వాలంటే ఆ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కింద రాడ్సే హీట్ అవ్వాలంటే కింద ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా హోల్ యూనిట్ అంటే పైన కింద అన్ని రాడ్స్ హీట్ అవ్వాలంటే అది కూడా మనం ఫంక్షన్ నాబ్ని యూస్ చేసి మనం హీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి టైమర్ ఆన్ అవ్వగానే లోపల బల్బ్ వెలుగుతుంది. సో దట్ మనం పెట్టిన ఐటమ్స్ క్లియర్గా మనకి బేక్ అవుతున్నాయి, ఎంత కుక్ అవుతుంది, ఎంత హీట్ అవుతుంది. సో మనకి క్లియర్ వ్యూ ఉంటుందన్నమాట మన ఐటమ్స్ పైన. టైమర్ ఆఫ్ అవ్వగానే బల్బ్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో ఇదండి నా న్యూ ఓటీజీ మాత్రం సూపర్గా ఫంక్షన్ అవుతుంది. ఈ 1 monthలో నేను చాలా ఐటమ్స్ని ట్రై చేశాను. కేక్స్ చేశాను, ఇంకా పిజ్జాస్ చేశాను, ఇంకా చెప్పాలంటే చికెన్ కూడా చేశాను. సో చాలా బాగా యూజ్ అవుతుంది.
అందులోనూ వన్ థింగ్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో బిగ్ యూనిట్ వచ్చింది. 48 లీటర్స్ 5500కి రావడం అంటే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఓటీజీతో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. ఈ సిచ్యుయేషన్లో ఈ యూనిట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లోనే మనం చాలా ఐటమ్స్ని నేర్చుకోవచ్చు, చాలా ఐటమ్స్ని ట్రై చేయొచ్చు, చాలా ఐటమ్స్ని బేక్ చేసుకోవచ్చు. హెల్తీగా మంచిగా మనమే చేసుకొని వాటిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదండి ఇవాల్టి నా న్యూ ప్రోడక్ట్ ఓటీజీ రివ్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.